కన్నప్ప లాస్ట్ మొత్తం 3 అవర్స్ ఉంటే లాస్ట్ 1 అవర్ మాత్రమే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఫస్ట్ 2 అవర్స్ చాలా వాళ్ళకి బోర్ గా ఫీల్ అయ్యాము. చాలా అన్వాంటెడ్ సీన్స్ అన్ని, ఎడిటింగ్ చాలా మార్చితే బాగుండేది అనిపించింది. ఇంకోటి భక్తి సినిమాలో రక్త అనేది అంతో కొంత పెడితే ఓకే గానీ, అంటే అవసరం లేకపోయినా సరే కావాలని ఒక భక్తి ప్రేక్షకులను కూడా అలరించడానికి పెట్టినట్టు అనిపిస్తుంది. కావాలనే దీన్ని జోడించినట్టు ఉండదు తప్పితే. ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ సీన్స్ మాత్రమే ఇప్పుడు లాస్ట్ 1 అవర్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం, లాస్ట్ 1 అవర్ లోనే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రభాస్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇంకో లాస్ట్ హాఫ్ అన్ అవర్ మంచు విష్ణు డామినేషన్ అనేది కొనసాగుతుంది. అంటే ఇండస్ట్రీకి ఒకరిని తీసుకొచ్చి పెట్టారు కదా, మోహన్ లాల్, అక్షయ్ కుమార్. మోహన్ లాల్ పాత్ర చాలా వేస్ట్ గా ఉంది. జస్ట్ ఎందుకు పెట్టారు కూడా ఏం అర్థం కావట్లేదు. పెద్ద ఇంపార్టెన్స్ దగ్గర నేను పాత్ర ఏం లేదు. జస్ట్ 1 మినిట్ కనిపించాడు. జస్ట్ ఒక ఇండస్ట్రీని, ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకరిని వాడుకుంటే కలెక్షన్స్ వస్తుందో అన్న భావంతో పెట్టినట్టే అనిపించింది. చాలా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంతవరకు కూడా బాక్స్ ఆఫీస్ పరంగా కూడా కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే కంబ్యాక్ సినిమా అవుతుంటే నెక్స్ట్ సినిమాకి హైప్ పెరుగుతుందా? మంచి చూడాలి, బాగుండాలని కోరుకుంటున్నాం, ఆడాలని కోరుకుంటున్నాం. సినిమా మొత్తం సూపర్ గా ఉంటే నేను గ్యారెంటీ ఇవ్వగలం కానీ 1 అవర్ మాత్రమే సినిమా బాగుంది. సినిమా ఎవరి కోసం మీరైతే చూడాలనుకున్నారు? ప్రభాస్ కోసమా, విష్ణు కోసం? ఆబ్వియస్లీ విష్ణు యాక్టింగ్ సూపర్ గా ఉంది. ప్రభాస్ మన జనరల్ గా ప్రభాస్ పెద్ద గొప్ప యాక్టర్ ఏమి. అవును, ఇప్పుడు మంచి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా యాక్ట్ చేయడం జరిగింది. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఉన్నారు కదా. ఓవరాల్ గా మంచి ఫ్యామిలీ యాక్టింగ్ గురించి మీరేం చెప్తారు? మంచి ఫ్యామిలీలు ఇంతవరకు మోహన్ బాబు తర్వాత ఎవరు కూడా పెద్ద చెప్పుకోదగ్గ యాక్టింగ్ అయితే ఇంతవరకు మంచు మనోజ్ కావచ్చు, ఎవరు కూడా పెద్ద చెప్పుకోదగ్గ యాక్టింగ్ అయితే కనపడలేదు ఇంతవరకు. మంచు విష్ణు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం, అంటే తను ఒక నాస్తికుడుగా ఉండి ఒక దేవుణ్ణి కొలిచే వ్యక్తిగా కన్నప్పగా మారే సీక్వెన్స్ ఉంది. లాస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆ ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం అందరినీ కంటతడి పెట్టించింది అని చెప్పొచ్చు. అంటే తన యాక్టింగ్ తోటి అందరి చేత కంటతడి పెట్టించాడు. అంటే ఓవరాల్ గా కన్నప్పకి 5 కి రేటింగ్ ఎలా ఇస్తారు? నేను 3 ఇస్తాను. 3 ఇస్తారు. ఓవరాల్ గా కన్నప్ప రివ్యూ మీద మీరేం చెప్తారు? ఒక్క మాటలో కొంతవరకు ఇక మంచు విష్ణు కొంతవరకు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడని చెప్పచ్చు.